పిల్లల్ని పెంచడంలో తండ్రి కంటే తల్లి ఎక్కువ బాధ్యతగా ఉండాలని సమాజం ఎందుకంటుందో చూద్దామా? నేను సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులకిద్దరికీ సమాన బాధ్యతలు ఉండాలని గ్రహిస్తున్నాను. పిల్లలను పెంచడం, తిండి మరియు కట్టుబట్ట గురించి తల్లి ఎంత బాగా చూసుకుంటే పిల్లలు అంత బాగా అభివృద్ధి చెందుతారని మాట. ఇంటిని మరియు గృహ అభివృద్ధికి తండ్రి బాధ్యత వహిస్తాడు. తండ్రి సంపాదనను బట్టే పిల్లల్ని ఎక్కడ చదివించాలో ఆలోచిస్తారు. తల్లి చేసే వంటను బట్టే పిల్లల ఆరోగ్యం మరియు వారు చేసే పనులు నిర్ణయించబడతాయి. కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు అన్నీ కొనుక్కోవాల్సిందే. కిరాణా నుంచి ఆరోగ్యం సంరక్షణ వరకు, బట్టల నుండి బీమా వరకు. కానీ కొన్ని దశాబ్దాల ముందు అన్నీ ఇంట్లో నుంచే తయారు చేసేవాళ్ళు. తిండి దగ్గర నుంచి బట్టల వరకు ప్రతిదీ మనమే చూసుకునేవాళ్ళం. ఆరోగ్యం కోసం వనమూలికలు ఇలాంటివి వాడటం వల్ల చాలా హెల్తీగా ఉండేవాళ్ళం. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఎవరిని తాకలేము మరియు ఇంటిని కొనసాగించాలంటే డబ్బులు ఉంటేనే అన్నీ జరుగుతాయి అనేది తేల్చేశారు. ప్రతి ఒక్కరి ఆలోచన డబ్బు ఎలా సంపాదించాలి, ఇలాంటివి. డబ్బు ఎలా సంపాదించాలి మరియు మనలాగా ఎవరు బ్రతకూడదు అనే ఆలోచనలే అందరి మనసుల్లో ఆలోచనలు కలిగిస్తున్నాయి. ఈ రోజుల్లో సిటీలో బ్రతకాలి అంటే మినిమం 2 లక్షలు సంపాదించగలిగితేనే బ్రతకగలం అనేది తెలిసింది. ఈ రోజుల్లో కులం కంటే డబ్బు సంపాదనను బట్టి జీవనం సాగిస్తున్నారు. కాలానికి అనుగుణంగా మనం బ్రతకాలి అనే సామాజిక బాధ్యతలను గుర్తు చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.